శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ముందుగా నా ఛానల్ వీక్షిస్తున్న నా ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. నేను మంగిపూడి వెంకట సుబ్బారావు, పీజీ డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు. ఈ శీర్షికలో 5/11/2023 నుండి 11/11/2023 వరకు గల రాశి ఫలితాలను వివరిస్తున్నాను. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి సమాజంలో మంచి స్థాయిలో ఉన్నవారితో ఈ వారంలో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. పెద్దలు మరియు బయట వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు వీరికి అందే అవకాశం కూడా ఉంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక సమస్యలన్నీ కూడా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారం బాగా ఈ రాశి వారికి కలిసి వస్తుంది. కొత్త పనులు ఈ వారంలో ప్రారంభించే అవకాశం ఉంది. పిల్లల చదువులు, ఉద్యోగాలు, ప్రయత్నాలలో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. స్నేహితులతో మనస్పర్ధల వల్ల మానసిక ఇబ్బందులు అనేవి రావచ్చు. ఇతరులకు డబ్బు ఇచ్చి ఇబ్బంది పడకండి. వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఇష్టదైవాన్ని ప్రార్థించండి, అదృష్టవంతులు అవుతారు. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి మెరుగైన ఫలితాలు ఉండే అవకాశం ఉంది. డబ్బు విషయంలో ఇబ్బందులు ఉన్నా పనులు నిరంతరంగా ముందుకు సాగుతాయి. వ్యాపారంలో మంచి లాభాలు ఉండే అవకాశం ఉంది. రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పై అధికారులతో సామరస్యం అనేది ఏర్పడుతుంది. అధికారులతో సామరస్యం వలన ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. మంచి ఆలోచనలతో ముందుకు కనుక వెళితే అన్ని విషయాలలో విజయం అనేది చేకూరుతుంది. వాహనాల వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. స్నేహితులు మరియు బంధువులతో మనస్పర్ధలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. పెద్దల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. రియల్ ఎస్టేట్ మరియు నిర్మాణ రంగాల వారికి కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. పనులు వాయిదా పడే అవకాశం ఉంది. లక్ష్మీదేవిని పూజించండి, శుభం కలుగుతుంది. తదుపరి మిథున రాశి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. మంచి వారితో స్నేహ సంబంధాలు అనేవి ఏర్పడతాయి. విద్యార్థుల చదువు నిరాటంకంగా కొనసాగి విజయాలు సాధిస్తారు. శుభకార్యాలలో చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. నలుగురిలో మరియు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఉపాధ్యాయ మరియు వైద్య వృత్తిలో ఉన్నవారికి ఈ వారం బాగా అనుకూలిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు అధికారుల యొక్క ప్రశంసలు లభిస్తాయి. డబ్బు ఆలస్యంగా చేతికి అందే అవకాశం ఉంది. పుణ్యక్షేత్రాలని సందర్శిస్తారు. వృధా ఖర్చులు అనేవి వీరికి తప్పవు. ఆంజనేయ స్వామిని దర్శించండి, పూజించండి, శుభం జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి అనుభవజ్ఞుల యొక్క సలహాలు అందే అవకాశం ఉంది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త పనులు ప్రారంభించే అవకాశం కూడా ఉంది. న్యాయవాద మరియు ఇంజనీరింగ్ వృత్తిలో ఉన్నవారికి
సంతృప్తికరంగా ఈ వారం ఉంటుంది. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నంలో కొంత ప్రయోజనం కూడా వచ్చే అవకాశం ఉంది. తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు సమయానికి తిరిగి రాదు. ఉద్యోగ వివాహాది ప్రయత్నాలలో ఆటంకాలు ఉన్నా అధిగమించే అవకాశం ఉంది. దేవత గురుభక్తి అనేది పెంచుకోవడం చాలా అవసరం. దుర్గాదేవిని దర్శించండి, అదృష్టవంతులవుతారు. తదుపరి సింహరాశి. ఈ రాశి విద్యార్థులకు ఈ వారంలో అనుకున్న స్థాయిలో ఫలితాలు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులను ప్రారంభించే అవకాశం ఉంది. పెద్దల మరియు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. భార్య పిల్లలతో ఈ వారం సంతృప్తికరంగా గడుపుతారు. కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు కొద్దిగా వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు అధిష్టానం యొక్క అండదండలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు తోటి వారితో గొడవలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. వ్యవసాయదారులు లాభాలు సంపాదిస్తారు. అనవసరమైన ప్రయాణాలకి దూరంగా ఉండండి. గణపతి దేవిని పూజించండి, మేలు జరుగుతుంది. తదుపరి కన్యారాశి. ఈ రాశి వారికి ఈ వారం చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగులకి బాగా కలిసి వస్తుంది. మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉంది. రాజకీయ మరియు కోర్టు వ్యవహారాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం కూడా ఉంది. వైద్య వృత్తి, న్యాయవాద వృత్తుల్లో ఉన్నవారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకార్యాలు బాగా అందుతాయి. వ్యాపారస్తులకి బాగా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఆలోచనతో వ్యాపారం అనేది జాగ్రత్తగా చేయాలి. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి తాత్కాలిక ప్రయోజనాలు అనేవి ఉంటాయి. వాహన మరమ్మతుల వల్ల బాగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. స్నేహితులు మరియు బంధువులతో తగాదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రాముని వారిని దర్శించండి, పూజించండి, మేలు కలుగుతుంది. తదుపరి తులారాశి. ఈ రాశి వారు ఈ వారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులను కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. ధైర్య సాహసాలతో పనులు చేయాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంలో ఉన్నవారికి తాత్కాలిక ప్రయోజనాలు అందే అవకాశం ఉంది. ఈ వారంలో వీరికి భక్తి భావన, ఆధ్యాత్మికత అనేవి బాగా పెరుగుతాయి. అనవసర ప్రయాణాల వల్ల అలసట అనేది తప్పదు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సంగీత, సాహిత్య, సినిమా రంగాల వారికి కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. న్యాయపరమైన సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. వ్యాపారంలో ఉన్న ఇబ్బందులని అధిగమిస్తారు. వృధా ఖర్చులు అనేవి చేయకండి. ఇష్టదైవాన్ని స్మరించండి, పూజించండి, శుభం కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ వారం అన్ని విధాలా కలిసి వస్తుంది. న్యాయవాదులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. నలుగురితో సంబంధ బాంధవ్యాలు బాగా పెంపొందుతాయి. మంచి
పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. స్థిర చరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు సాధించే అవకాశం కూడా ఉంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు వారి చదువులో బాగా రాణిస్తారు. ఉత్తమ వ్యక్తులతో పరిచయాలు అనేవి ఈ వారంలో ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తోటి ఉద్యోగులతో కలహాలు వచ్చే అవకాశం ఉంది. భాగస్వామ్యులతో విభేదాలకి అవకాశం ఉంది. నవగ్రహ స్తోత్రాలని పఠించండి, మేలు జరుగుతుంది. తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశివారు ఈ వారం భార్యా పిల్లలతో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. రాజకీయాల్లో ఉన్నవారికి పెద్దల యొక్క సహకారాలు లభిస్తాయి. కార్యకర్తల యొక్క మద్దతు కూడా బాగా లభిస్తుంది. నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచన అనేది బాగా అవసరం. అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారంలో చిన్నపాటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. రుణభారం వల్ల పనులలో ఆటంకాలు వచ్చే అవకాశం కూడా ఉంది. నిర్మాణ వ్యవసాయ రంగాలలో ఉన్నవారికి తాత్కాలిక ప్రయోజనాలు అనేవి ఉంటాయి. వివాహ శుభకార్య ప్రయత్నాలకు చిన్నపాటి ఆటంకాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు. దుర్గాదేవిని పూజించండి, శుభం కలుగుతుంది. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈ వారం కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. భార్య పిల్లలతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆరోగ్య సమస్యలు అనేవి తీరిపోతాయి. అనవసర ఆలోచనలకు దూరంగా ఉండడం మంచిది. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. పెద్దల యొక్క సలహాలని పాటిస్తూ ముందుకు సాగిపోవాలి. అన్నదమ్ములు మరియు బంధువులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. వాహనాల వల్ల ఊహించని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. శుభకార్య ప్రయత్నాలలో ఆటంకాలు అనేవి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం కూడా ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించండి, శుభం కలుగుతుంది. తదుపరి కుంభరాశి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి వారికి ఈ వారంలో స్నేహ సంబంధాలు అనేవి బాగా పెరుగుతాయి. ఆధ్యాత్మికత అనేది బాగా అధికం అవుతుంది. విద్యార్థులు బాగా రాణిస్తారు. రియల్ ఎస్టేట్ మరియు నిర్మాణ రంగంలో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది. అన్నదమ్ములు మరియు ఆత్మీయులు అనుకూలంగా ఉంటారు. కొత్త వాహనాలని కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకి బాగా అనుకూలంగా ఉంటుంది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పెద్దల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృధా ప్రయాణాలు అనేవి చేయరాదు. స్టాక్ మార్కెట్టు మరియు వడ్డీ వ్యాపారులకి దూరంగా ఉండడం మంచిది. ఇష్టదైవాన్ని పూజించండి, మేలు కలుగుతుంది. చివరిగా మీనరాశి. ఈ రాశి వారికి ఈ వారం ఆదాయం పెరుగుతుంది. పనివారితో అనుకూలత, సహకారాలు అందుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సభ్యులతో సంతృప్తికరంగా గడుపుతారు. ఇంటికి అవసరమైన వస్తువులని కొనుగోలు చేసే అవకాశం ఉంది. సభలు, సమావేశాలకి హాజరవుతారు. వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. న్యాయవాద, ఉపాధ్యాయ, ఇంజనీరింగ్ వృత్తిలో ఉన్నవారికి చిన్నపాటి అశాంతి అనేది ఉంటుంది. రాజకీయ మరియు కోర్టు వ్యవహారాలలో
అనుకూలంగా ఉండకపోవచ్చు. ఉద్యోగులకు తోటి వారితో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. పెద్దల యొక్క సలహాలని విస్మరించవద్దు, పాటించండి. లక్ష్మీదేవిని పూజించండి, దర్శించండి, మేలు కలుగుతుంది. స్వస్తి, శుభమస్తు.